అండి ఉగాది పండుగ వస్తుంది కదా! ఉగాది పండుగ అనగానే మనం ఎన్నో రకాల స్వీట్ ఐటెమ్ చేస్తూ ఉంటాం. మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగ అంత స్పెషల్ కదా! అందులో ఒకటి బొబ్బట్లు. బొబ్బట్లు అనగానే పప్పు ఉడికించాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది కదండీ! ఇప్పుడున్న పరిస్థితుల్లోని అంత ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను చూపించే బొబ్బట్లు ఇన్‌స్టంట్ బొబ్బట్లు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక్కసారి వీడియో చూసాక ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోండి. అరకప్పు మైదా వేసుకోండి. లేదు మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మంచి కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోవచ్చు. కానీ నెయ్యి బొబ్బట్లు అనగానే నెయ్యితోనే కదా చేస్తాం కదండి, అందువల్ల నెయ్యి ఎక్కువగా పడుతుందనమాట. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత పిండి అంతా బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోండి. మరి టైట్గా కలపొద్దు, కొద్దిగా లూజ్గా ఉంటేనే మనకి బొబ్బట్టు పై లేయర్ అంతా బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నెయ్యి మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ నేను నూనె వేసి కలుపుతున్నాను అనమాట. బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. మనం చేసేటప్పుడు ఎలా అయితే అలా వస్తుందన్నమాట. మీకు వీలుంటే 1 అవర్ నానబెట్టండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోండి. కప్పు నిండా శనగపిండి వేసుకోండి. మనం పప్పు ఉడికించి చేస్తే ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. కాకపోతే పిండితో చేస్తున్నాం అనమాట. ఎక్కడ మాడిపోకుండా చక్కగా కలుపుతూ అలా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా పెడితే మాడిపోయి టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఇది పక్కన వేగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక తెప్పాలు తీసుకొని కప్పు నిండా బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ 3 స్పూన్లు పంచదార వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా వాటర్ వేసుకోండి. మీకు బెల్లమే కావాలనుకుంటే ఒక కప్పు మెజర్ చేసుకొని అన్నీ ఒక కప్పుతో తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ బెల్లం కరిగితే చాలండి. బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు పిండి అనేది కూడా చక్కగా వేగిపోయింది అనమాట. ఈ పిండిలో బెల్లం వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే 2 వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా వేసుకోండి. కొత్తగా చేసేవారైతే కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి బెల్లం వాటర్లో ఉడకాలన్నమాట. లోలో పెట్టేసుకొని అలా కలుపుతూ ఉండండి. అలా కలపడం వల్ల ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు టైట్ అయిపోయింది అనుకోండి, కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే సరిపోతుంది. కానీ అవసరం లేదు, నేను చెప్పే కొలతలు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాను. ఒక 2-3 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను. ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే చల్లారిన తర్వాత చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది అనమాట. పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు చల్లారిందో లేదో చూద్దామండి. చల్లారిపోతే మనం శనగపప్పు ఉడికించి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. మీకు ఒక చెప్తాను. ఒకవేళ టైట్ అయిపోయింది అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. లేదు మరీ లూజ్గా ఉంటే స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడికించుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కలుపుకొని ఇంకొద్దిగా తడిగా ఉన్నట్టుంది, ఒకసేపు వదిలేస్తే గట్టిపడుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇప్పుడు చక్కగా మనం చేసుకోవడానికి వీలైనట్టుగా వచ్చింది. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి ఏ సైజు మనం చేసుకుందాం అనుకుంటున్నామో బొబ్బట్లు ఆ సైజు చేసుకుంటే సరిపోతుందండి. నేను అన్నీ ఈ సైజు తీసుకున్నాను. నేను పిండి కూడా నానిందో లేదో ఒకసారి చూద్దాం. ఇవి చేసేసి పక్కన పెట్టేసుకొని, ఒకవేళ మీకు స్టఫింగ్ ఉంటే మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా ఉన్నవి చేసుకోవచ్చండి. ఏం కంగారేం లేదు. సరే పిండి కూడా చక్కగా సెట్ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని మనం పూర్ణం ఏ సైజు అయితే తీసుకున్నామో పైన లేయర్కి కూడా అదే సైజు పిండి తీసుకోవాలన్నమాట. అలా అయితేనే బొబ్బట్టు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా చేసేసాను. ఇప్పుడు 2 మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకే సైజు తీసుకున్నాను. నేను బటర్ పేపర్ మీద చేస్తున్నాను అనమాట. పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు దాని మీద నెయ్యి అప్లై చేసుకోండి. కొద్దిగా బొబ్బట్టు అనగానే నేతితోనే ఉంటుంది కాబట్టి నేతితోనే చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లేయర్ అంతా పైన ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోండి. చూసారా, మనకు పిండి నానడం వల్ల బొబ్బట్టు అనేది మంచి టెక్చర్తో వస్తుందన్నమాట. ఇప్పుడు సైడ్ అంతా పిండి ఒకవైపు వెళ్ళిపోకుండా మధ్యలో చూసుకుంటూ పిండి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేత్తో ఇలా ఒత్తుకోండి ముందు.
ఇప్పుడు పైన ఇంకొక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కూడా నెయ్యి అప్లై చేస్తాను. ఆ పైన వేసేసుకొని చేతితో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తే చాలు మనకి ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్టు. మనం ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజ్ వచ్చేస్తుంది. చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఒక్కళ్ళమే చేసేయచ్చండి, ఎవరి సాయం లేకుండానే. ఇలా ఇన్స్టెంట్ బొబ్బట్లు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూసేవారైతే తప్పకుండా ట్రై చేయండి. మొత్తం బొబ్బట్టు అంతా చేసేసాను చూసారా. లోపల లేయర్ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది కానీ పైన మనం పెట్టిన లేయర్ అంతా చక్కగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యనివ్వండి. హీట్ అయిన తర్వాత బొబ్బట్టు వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ అయితే. ఒకవేళ అరిటాకు వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కవర్ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ కవర్ వేడికి మనకి బొబ్బట్టుకి అంటుకుపోతుంది అనమాట. ఆయిల్ కవర్ వేయకుండా ఇలా బటర్ పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. లోలో పెట్టే చక్కగా కాలనివ్వాలి. ఎక్కువగా నెయ్యి వేసి కాల్చుకుంటే బొబ్బట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. నేను అలాగే చాలా బొబ్బట్లు చేశాను, మీకు అలా ఒకటి చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. పప్పు ఉడికించి చేస్తే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు కూడా తప్పకుండా చెప్తారు చాలా బాగా వచ్చాయని. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో చూసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయాను, ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే ఒక చేతిలో విరిస్తే విరిగిపోతుంది, అంత సాఫ్ట్.